అనగనగా పచ్చని పొలాలు చెరువులతో కళకళలాడే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి ప్రజలంతా ఉదయాన్నే లేచి తమ తమ పనులను తాము చేసుకుంటూ సంతోషంగా జీవితం సాగిస్తూ ఉండేవారు. అలాంటి ప్రశాంతమైన గ్రామానికి ఒకరోజు ఒక కొత్త కుటుంబం వచ్చి చేరింది. ఆ దంపతుల పేర్లు భాగ్యమ్మ, భోగరాజు. ఆ ఊరి సరిహద్దుల్లో ఉన్న ఒక చిన్న ఇంట్లో వారు నివాసం ఏర్పరుచుకున్నారు. భోగరాజు కష్టపడే తత్వం ఉన్నవాడు. భాగ్యమ్మ ఇంటి పనులను చక్కబెట్టుకుంటూ ఉండేది. ఊరి జనమంతా ఈ కొత్త దంపతులను ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆదరించటం మొదలుపెట్టారు. కాని భాగ్యమ్మ, భోగరాజులకు ఒక తీరని కోరిక ఉంది. వారు ఏది చేసినా, ఏ పని తలపెట్టినా దానికి వెనువెంటనే ఫలితం రావాలని, తాము ఆశించిన లాభం వెంటనే దక్కాలని అనుకునేవారు. తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పొందాలని ఆలోచించసాగారు. భోగరాజు ఊరిలో పాలు, నెయ్యి అమ్మి జీవనం సాగిద్దామని నిశ్చయించుకున్నాడు. ఆరంభంలో అంతా బాగానే ఉన్నా భోగరాజుకి మనసులో దురాశ పెరిగింది. లీటరు పాలలో అరలీటరు నీళ్లు కలిపి అమ్మటం మొదలుపెట్టాడు. ఊరి ప్రజలు అమాయకులు కావడంతో భోగరాజును నమ్మి ఆ పాలను కొనుగోలు చేసేవారు. చూసారా ఏమండి, మనం కొద్దిగా బుద్ధి ఉపయోగిస్తే ఎంత త్వరగా డబ్బులు సమకూరుతున్నాయో. నీళ్లు కలిపితే ఎవ్వరికీ తెలియడం లేదు. రోజూ ఇలాగే చేస్తే మనం కొద్ది రోజుల్లోనే పెద్ద ధనవంతులం అయిపోవచ్చు. అవును భాగ్యమ్మా, ఎదుటివారి అమాయకత్వాన్ని వాడుకుంటంలోనే మన నైపుణ్యం ఉంది. రోజంతా కష్టపడి చెమటోడ్చే కంటే ఇలా ఉపాయంతో సంపాదించడమే మేలు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి వద్ద డబ్బు బాగా చేరింది. భోగరాజు పాలల్లో నీళ్లు కలపడమే కాకుండా నెయ్యిలో కూడా నాణ్యతలేని పదార్థాలు కలిపి ఊరి జనానికి అమ్మటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ ఊరిలో ఉండే రంగయ్య అనే వృద్ధ రైతు వద్ద ఉన్న బంగారు గాజుమీద భాగ్యమ్మ కన్నుపడింది. రంగయ్యకు కళ్ళు సరిగ్గా కనిపించవు. అతని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ గాజును తక్కువ ధరకు అబద్ధాలు చెప్పి దక్కించుకోవాలని భాగ్యమ్మ, భోగరాజులు కుట్రపన్నారు. ఒకరోజు సాయంత్రం భోగరాజు మంచి పాలు తెచ్చానని చెప్పి రంగయ్య ఇంటికి వెళ్లాడు. రంగయ్య తాత, నీ ఆరోగ్యం బావుండడం లేదని విన్నాను. అందుకే నీకోసం ప్రత్యేకంగా చిక్కటి పాలు తెచ్చాను, తాగు. ఎంత మంచివాడివయ్యా భోగరాజు. ఈ వయసులో నన్ను ఎంతగా ఆదరిస్తున్నావు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి నాయనా. రంగయ్య లోపలికి వెళ్లి తీసుకునేలోపు భాగ్యమ్మ మెల్లగా వెనక తలుపు గుండా లోపలికి దూరి ఆ రాగిచెంబు పక్కన దాచి ఉంచిన బంగారు గాజును క్షణాల్లో ఎత్తుకెళ్ళిపోయింది. రంగయ్య పాలు తాగి భోగరాజును దీవించి పంపేశాడు. కాని మరుసటి రోజు ఉదయం చూసుకునేసరికి తన భార్య జ్ఞాపకార్థం ఉన్న ఆ ఒక్క బంగారు గాజు కనిపించలేదు. తాత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఊరంతా వెతికాడు. అయ్యో, నా భార్య ఆఖరు గుర్తుగా ఉన్న ఆ గాజు ఏమైపోయిందో తెలియడం లేదు. దాన్ని నమ్ముకునే నా చివరి రోజుల్లో వైద్యం చేయించుకుందామనుకున్నాను. నా బతుకు ఆగమైపోయిందయ్యా. ఊరి జనమంతా రంగయ్యను చూసి జాలిపడ్డారు. కాని ఆ గాజు దొంగిలించిన భాగ్యమ్మ, భోగరాజులు మాత్రం ఆ గాజును చూసుకుంటూ సంతోషంతో నవ్వుకున్నారు. ఏమండి, చూసారా? ఆ ముసలాడు ఏడుస్తుంటే నాకు నవ్వొస్తోంది. కళ్ళు కనిపించని వాడు ఆ గాజుతో ఏం చేసుకుంటాడు? మన దగ్గరుంటే అమ్ముకొని హాయిగా తింటాం అని ఏమాత్రం జాలిపడకుండా భాగ్యమ్మ, భోగరాజులు ఆ బంగారు గాజును తీసుకుని రహస్యంగా పక్క ఊరికి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక వర్తకుడికి ఆ గాజును అమ్మి పెద్ద మొత్తంలో డబ్బు చేసుకున్నారు. ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చిన దంపతుల ఆనందానికి అవధులు లేవు. చూసారా? ఒక్కరోజులోనే మనకు ఎంత పెద్ద మొత్తంలో డబ్బు సమకూరిందో. ఆ ముసలాడు అక్కడ ఏడుస్తూ ఉంటే మనం మాత్రం ఇక్కడ రాజుల్లా బతికేంత డబ్బు సంపాదించాం. అవును భాగ్యమ్మా, కష్టపడి పనిచేసేవాడికి కడుపు నిండటమే కష్టం. అదే మళ్ళా ఉపాయంతో ఆలోచిస్తే కూర్చుని తిన్నా కూడా తరిగిపోనంత డబ్బు. ఈ ఊర్లో అమాయకులు చాలామందే ఉన్నారు. ఒక్కొక్కరిని ఇలాగే వాడుకుంటే మన సంపద రెట్టింపవుతుంది. ఆ దొంగతనపు డబ్బుతో వాళ్లు ఇంట్లో మంచి మంచి వంటకాలు చేసుకుని కొత్త దుస్తులు ధరించి ఎంతో సంతోషంగా ఊరేగటం మొదలుపెట్టారు. అయితే ఆ డబ్బు ఇచ్చిన సంతోషంతో
వారి అత్యాశ మరింత పెరిగింది. ఊరిలో కష్టపడి పంటలు పండించే రైతులను, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారిని మరింత పెద్ద ఎత్తున మోసం చేయటానికి భాగ్యమ్మ, భోగరాజులు కొత్త పథకాలు వేయటం మొదలుపెట్టారు. పంట చేతికొచ్చే సమయం కావడంతో భోగరాజు ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్లి రైతులతో తియ్యగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రైతు సోదరులారా, మీరు రాత్రింబవళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని పక్క ఊరి వర్తకులు తక్కువ ధరకి కొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నా దగ్గర ఒక గొప్ప పథకం ఉంది. మీ ధాన్యమంతా నా ధాన్యాగారంలో ఉంచండి. నెల రోజులాగితే పక్క రాష్ట్రం నుంచి పెద్ద వర్తకులొచ్చి రెట్టింపు ధర కొంటారు. వచ్చిన లాభంలో మీ డబ్బులు మీకిచ్చేస్తాను. అమాయకులైన రైతులు భోగరాజు మాటలను నిజమేనని నమ్మారు. తమ ఆరుగాలం కష్టాన్ని, పండించిన ధాన్యపు మూటలన్నిటినీ తెచ్చి భోగరాజు ఇంట దాచారు. ధాన్యపు మూటలతో ఇల్లు నిండిపోగానే భాగ్యమ్మ, భోగరాజులు తలుపులు వేసుకుని సంబరపడిపోయారు. చూసారా ఏవండీ, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఊరి ధాన్యమంతా మన స్వాధీనమైంది. ఇక ఈ మూటలన్నిటినీ రహస్యంగా రాత్రికి రాత్రే పక్కూరికి తరలించి అమ్మేద్దాం. ఆ డబ్బుతో మనం కలకాలం మహారాజుల్లా బ్రతకొచ్చు. అవును భాగ్యమ్మ, రేపుదయం రైతులు చడిగితే రాత్రి ధాన్యాగారానికి నిప్పంటుకుందని, ధాన్యమంతా కాలిపోయిందని అబద్ధం చెప్పేద్దాం. మనల్ని ఎవరూ ఏమీ అనర్లే. ఏవండి, ధాన్యమంతా కాలిపోయిందని ఊరికే చెబితే జనం నమ్మకపోవచ్చు. అందుకే ఒక గొప్ప నాటకం ఆడదాం. ధాన్యపు మూటలన్నిటినీ రహస్యంగా వెనక గదిలోకి దాచేద్దాం. బయట కేవలం ఒక 4 ఒడ్ల బస్తాలను ఉంచి వాటికి మంట పెడదాం. పొగలు మంటలు చూసి ఊరంతా పరిగెత్తుకొస్తుంది. అప్పుడు మీరు గుండెలు బాదుకుంటూ పెద్దగా ఏడవండి. ఆ తర్వాత ఏం చేద్దాం భాగ్యమ్మా? అప్పుడు మనం నకిలీ కన్నీళ్లు తుడుచుకుంటూ, అయ్యో, నా వల్ల మీ అందరికీ ఎంత నష్టం జరిగింది, నా ప్రాణం పోయినా సరే మీ రుణాన్ని తీర్చుకుంటాను అని నటిద్దాం. ఆ తర్వాత మనం రహస్యంగా అమ్మేసిన ధాన్యపు లాభంలోంచి ఒక 10వ వంతు డబ్బును వారికి నష్టపరిహారం కింద ఇచ్చేద్దాం. మనకు కొండంత లాభం మిగులుతుంది. పైగా పాపం భోగరాజు సొంత డబ్బులిచ్చి మనల్ని ఆదుకున్నాడు అని ఊరంతా మనల్ని దేవుళ్లా కొలుస్తుంది. ఏమంటారు? శభాష్ భాగ్యమ్మా, నిజంగా నా భార్యవనిపించుకున్నావు. ఎంతకంటే గొప్ప ఉపాయం ఇంకోటుండదు. అనుకున్నట్టే ఆ రాత్రి 4 వ్యర్థపు బస్తాలకు మంటపెట్టి పెద్దగా కేకలు వేశారు. ఊరి జనం పరిగెత్తుకుని వచ్చేసరికి భోగరాజు నేలమీద పడి ఏడుస్తూ నాటకాలాడాడు. మరుసటి రోజు ధాన్యాన్ని రహస్యంగా అమ్మి వచ్చిన లాభంలోంచి కొంత మొత్తాన్ని రైతులకు నష్టపరిహారంగా పంచాడు. అయ్యా భోగరాజు గారు, మీకే అంత పెద్ద నష్టం జరిగినా మీ సొంత సొమ్ము తీసి మాకు సహాయం చేశారు. మీరు మనుషులు కాదు స్వామి, నిజమైన దేవుళ్ళు. రైతులు సంబరపడిపోతూ భాగ్యమ్మ, భోగరాజులను వేనోళ్ల పొగిడారు. తమ కుట్ర పారినందుకు ఆ దంపతులు లోలోపల నవ్వుకుంటూ విర్రవీగసాగారు. భాగ్యమ్మ, భోగరాజుల గర్వం, అత్యాశ హద్దులు దాటిపోయాయి. తమను మించిన ఉపాయపరులు, తెలివైనవారు ఈ లోకంలోనే లేరని వారు అనుకోసాగారు. సరిగ్గా అదే సమయంలో నాగరాజు అనే ఒక పెద్ద ధనవంతుడి వేషంలో ఉన్న మాయగాడు ఆ ఊరికి వచ్చాడు. అతడు భాగ్యమ్మ, భోగరాజుల కంటే పెద్ద మోసగాడు. వీరు ఊరివారిని మోసం చేసి సంపాదించిన రాశి గురించి తెలుసుకుని ఆ ధనాన్ని మొత్తం కాజేయాలని పక్కా పథకం పన్నాడు. నాగరాజు ఎంతో వినయంగా పట్టువస్త్రాలు ధరించి భోగరాజు ఇంటికి వచ్చాడు. భోగరాజు గారు, మీ ఉదారత గురించి ఊరంతా చెప్పుకుంటుంటే విన్నాను. నా దగ్గర ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. రాజుల కాలం నాటి బంగారు నాణాల గుప్తనిధి ఒకటి నా స్వాధీనంలో ఉంది. దాని విలువ కోట్లలో ఉంటుంది. గుప్తనిదా? మరి దాంతో మాకేంటి సంబంధమయ్యా? ఆ నిధిని బయటికి తీసుకురావడానికి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం. మీరు గనక మీ దగ్గరున్న ధనాన్ని, బంగారాన్ని పెట్టుబడిగా పెడితే ఆ నిధి దక్కగానే మీకు 10 బంగారమిస్తాను. ఇదిగోండి నా దగ్గరున్న ఆ పురాతన రాజముద్ర పత్రాలు. నాగరాజు చూపించిన నకిలీ పత్రాలను, అతని వద్ద ఉన్న మెరిసే నకిలీ నాణాలను చూసి భాగ్యమ్మ కళ్ళు ఆశతో విచ్చుకున్నాయి. ఇతరులను మోసం చేయడంలో నిపుణులమని భావించే భాగ్యమ్మ, భోగరాజులు తాము మోసపోతున్నామని గ్రహించలేకపోయారు. నాగరాజు చెప్పిన గుప్తనిధి మాటలు వినగానే భాగ్యమ్మ, భోగరాజుల మనసుల్లో
అత్యాశ అగ్నిలా రగిలింది. ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయిపోవచ్చనే భ్రమలో వారు మునిగిపోయారు. ఏవండి, ఆలస్యం చేస్తే ఈ గొప్ప అవకాశం మన చెయ్యి దాటిపోతుంది. మన ఇంట ఉన్న బంగారం, ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు, ఊరివారిని మోసం చేసి దాచుకున్న మూటలు అంతా ఇచ్చేద్దాం. 10 బంగారం వస్తే మనం ఈ ఊరికే రాజులమైపోతాం. నిజమే భాగ్యమ్మా. ఇంతకాలం మనం ఉపాయంతో సంపాదించిందే ఇప్పుడు మన పెట్టుబడిగా మారి మన జీవితాన్నే మార్చేస్తుంది. తాము ఇన్నాళ్లు పేదరైతులను, అమాయక ముసలివారిని ఏమార్చి కూడబెట్టిన పాపపు సొమ్మునంతా భాగ్యమ్మ పెద్ద మూటగా కట్టింది. దానికి తోడు తమ ఇంటి పత్రాలను కూడా నాగరాజు ముందుంచాడు. శభాష్ భోగరాజు గారు, మీ ధైర్యానికి మెచ్చాను. రేపుదయానికల్లా గుప్తనిధిలో బంగారు నాణేల మూటలతో మీ ముందుకొస్తాను. అంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి. నాగరాజు ఆ ధనాన్ని, బంగారాన్ని, ఇంటి పత్రాలను తీసుకుని చిరునవ్వుతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. భాగ్యమ్మ, భోగరాజులు రేపటి కలల లోకంలో తేలిపోతూ ఆ రాత్రి నిద్రపోయారు. మరుసటి రోజు వేకువజామునే లేచి నాగరాజు కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఉదయం గడిచింది, మధ్యాహ్నం అయ్యింది. కాని నాగరాజు జాడలేదు. భోగరాజుకి మనసులో అనుమానం మొదలై పక్క ఊరికి పరిగెత్తాడు. అక్కడ నాగరాజు అనే వ్యాపారే లేడని, అతడు ఊరూరా తిరిగే పెద్ద మాయగాడని, అమాయకులను మోసం చేసి సొమ్ము కాజేయడమే అతని పని అని తెలిసింది. ఆ మాట వినగానే భోగరాజు నెత్తిమీద పిడుగుపడినట్టయింది. తాము నిలువునా మోసపోయామని తెలుసుకున్న భోగరాజు గుండెలు బాదుకుంటూ ఇంటికి పరిగెత్తాడు. అప్పటికే నాగరాజు ఆ ఇంటి పత్రాలు వేరేవారికి అమ్మేయడంతో కొత్త యజమానులు వచ్చి ఆ ఇల్లు తమ స్వాధీనమైందని వారిని బయటకు గెంటేశారు. ఒక్క రాత్రిలో భాగ్యమ్మ, భోగరాజులు సర్వస్వం కోల్పోయి కనీసం తినడానికి తిండి కూడా లేకుండా రోడ్డున పడ్డారు. ఈ విషయం ఊరంతా వ్యాపించింది. భోగరాజు, భాగ్యమ్మలు ఘోరంగా మోసపోయారని, వారి వద్ద ఉన్నదంతా పోయి రోడ్డున పడ్డారని తెలిసి గ్రామ ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇన్నాళ్లు భోగరాజు తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్న మంచివాడని నమ్మిన ఊరిజనం వారి స్థితి చూసి ఎంతో జాలిపడ్డారు. రంగయ్య తాతతో సహా రైతులందరూ ముందుకొచ్చి వారిని ఓదార్చటం మొదలుపెట్టారు. అయ్యా భోగరాజు గారు, బాధపడకండి. మీకు ఎంతటి కష్టమొచ్చింది. మీరు పూర్వం మాకు ఎంతో సహాయం చేశారు, మనసారా ఆదుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఇలా రోడ్డును వదిలేయలేము. ఊరి ప్రజలమంతా కలిసి మీకు తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు సమకూరుస్తాము. ఊరిజనం చూపిస్తున్న ఆ అమాయకపు మంచితనాన్ని, ఉదారతను చూసి భాగ్యమ్మ, భోగరాజుల గుండెలు తల్లడిల్లిపోయాయి. తమ కుట్రలు, మోసాలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో రగిలిపోయారు. ఊరి ప్రజలు ఇస్తున్న సహాయాన్ని తీసుకోవడానికి వారి మనసు ఒప్పుకోలేదు. భోగరాజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, వద్దు సోదరులారా, మీ ధనాన్ని, ధాన్యపు మూటలను మేము తీసుకోలేము. మీ మంచితనం ముందు మేము తలదించుకుంటున్నాం. ఇన్నాళ్ళు మేం మిమ్మల్ని మోసం చేశాం. ఆ ధాన్యం కాల్లేదు, మేమే రహస్యంగా అమ్ముకుని నాటకమాడాం. రంగయ్య తాత బంగారుగాజు దొంగిలించింది కూడా మేమే. అయ్యో, కర్మ సిద్ధాంతం ఎవ్వరిని విడిచిపెట్టదు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే జరుగుతుంది. మనం చేసిన పాపమే ఈరోజు మన వెంటే వచ్చి మనల్ని ఇలా నిలబెట్టింది. మీరిస్తున్న ఈ సహాయం పొందే అర్హత మాకు లేదు. మా పాపాన్ని మేము కడుక్కోలేము. మేం చేసిన ద్రోహానికి భిక్షాటన చేసుకుంటూ బతకడమే సరైన శిక్ష. మీ రుణం తీర్చుకోలేము, కాని ఇకపై మేమీ ఊర్లో ఉండలేము అని తమ తప్పును బహిరంగంగా ఒప్పుకుని వారిచ్చిన ఏ సహాయాన్ని తీసుకోకుండా తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతూ భిక్షాటనకు బయలుదేరగా ఇటు భాగ్యమ్మ దంపతులను మోసం చేసి సొమ్ముతో పారిపోయిన నాగరాజు పరిస్థితి కూడా కర్మసిద్ధాంతం ముందు వేరేలా లేదు. కర్మ అనేది ఎవ్వరినీ విడిచిపెట్టదు కదా. భాగ్యమ్మ, భోగరాజుల దగ్గర కాజేసిన ధనం, బంగారం, ఎండ్ల పత్రాల మూటలను గుర్రం మీద వేసుకుని నాగరాజు పక్క రాజ్యానికి పారిపోవడం మొదలుపెట్టాడు. నాగరాజు గర్వంతో విర్రవీగుతూ దట్టమైన అడవి మార్గంలో వెళ్తున్నాడు. అయితే సరిగ్గా అడవి దాటే సమయంలో ఒక క్రూరమైన దొంగల ముఠ అతడిని చుట్టుముట్టింది. నిలబడ్రా మాయగాడా! ఇన్నాళ్ళు ఓళ్ల మీద పడి అమాయకపు ప్రజల్ని మోసం చేసి దోచుకున్న సొమ్ముతో పారిపోతున్నావా?
ఆ మూట్లన్నీ ఇక్కడ పడేసి ప్రాణాలు తప్పో. నాగరాజు ఇన్నాళ్లూ అందరినీ మోసం చేసిన ధనవంతా తన కళ్ల ముందే వేరే దొంగలపాలు కావడం చూసి తట్టుకోలేకపోయాడు. ఎదురు తిరిగాడు. దాంతో దొంగలు నాగరాజును కోపంతో తీవ్రంగా కొట్టి అతడి వద్ద ఉన్న సంపదనంతటినీ లాక్కున్నారు. అంతేకాకుండా అతడు మళ్లీ తమను వెతుక్కుంటూ రాకుండా నాగరాజు 2 కళ్లనూ గాయపరిచి అడవిలోనే రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. అంతా కోల్పోయి కంటిచూపు కూడా పోయి రక్తం ఓడుతున్న శరీరంతో అయ్యో భగవంతుడా, ఎంత పని జరిగింది! ఇన్నాళ్ళు నేను అమాయకులను ఏమార్చి వాళ్ల కన్నీళ్లను చవిచూశాను. ఈ రోజు ఆ పాపమే దొంగల రూపంలో వచ్చి నా సంపదనంతా దోచుకుపోవడమే కాకుండా నన్ను అంధుణ్ణి చేసి రోడ్డును పడేసింది. మోసంతో సంపాదించింది ఏదీ దక్కదు. కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇటు నాగరాజు చూపు కోల్పోయి అడవిలో అనాథలా పడి ఉండగా అటు భాగ్యమ్మ భోగరాజులు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడుతూ ఊరూరా తిరుగుతున్నారు. ఎవరైనా మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం ఖాయంగా వస్తుందని, మనం చేసిన పాపపు చర్యలు మన వెంటే వచ్చి దెబ్బతీస్తాయని ఈ ముగ్గురి జీవితాలు లోకానికి చాటి చెప్పాయి. అలా వారి జీవితాల ద్వారా కర్మసిద్ధాంతం గొప్పదనం అందరికీ అర్థమైంది.